ఇక్కడ పార్టిసిపేట్స్ నుంచుంటారు. అవునా? మరి నువ్వెక్కడ నుంచుంటావు? నేను అక్కడ నిల్చుంటా. మరి నువ్వు? నేను ఇక్కడ నిల్చుంటా. నేను ఇక్కడ నుంచుంటాను. ఓకేనా? ఓకే. ఇంకా ఇక్కడ అనసూయ ఎక్కడ నుంచుండిద్ది. అవునా? ఎలా నుంచుండిందంటే ఇలా నుంచుండిద్ది. నువ్వు చూపి, నువ్వు చూపి. ఇంకా ఎల్ఈడి, ఇది ఎల్ఈడి. అవునా? ఇంకా రాజుగారి, ఇది డోర్ నెంబర్ 1, డోర్ నెంబర్ 2, డోర్ నెంబర్ 3. ఇంకా జూనియర్స్, హలో హలో హలో, ఏమిటి డ్రామా? ఇది గోల్డ్ రష్ డ్రామా జూనియర్స్ అనుకుంటున్నారా? ఇక్కడేం చేస్తున్నారు? ఇక్కడ నీతో పాటు మేము కూడా ఆడడానికి వచ్చామక్క. ఫస్ట్ మీ చేతిలో కాయిన్స్ ఇవ్వండి. దొంగ అమ్మమ్మ, ఇలా తీసేసుకుందామనే ఎంతమంది ఇక్కడ అక్కలు ఆంటీలు వాళ్ళందరూ వచ్చి కష్టపడతారో తెలుసా? ఇంతకీ ఏంటి సంగతి? ఇలా వచ్చారు ఇక్కడికి దారి తప్పి? అక్క, ఈరోజు ఒక స్పెషల్ ఉంది. మీకు తెలిసిపోయిందా? అవును. అవును. ఏంటి స్పెషల్? ఈరోజు నీ బర్త్డే. యా, ఇట్స్ మై బర్త్డే. ఐ నో. హ్యాపీ చెప్పరా? విష్ యూ హ్యాపీ బర్త్డే అక్క. థ్యాంక్ యూ. విష్ యూ హ్యాపీ బర్త్డే అక్క. థ్యాంక్ యూ, సో స్వీట్. నా బర్త్డే ఇలా రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. కాకపోతే బాగా ఏడిపించేస్తాను, బాగా కష్టపెట్టిస్తాను. మీరు తట్టుకోవడం కష్టం. కాదక్క, మేము ఒక్కరిమే రాలేదు, మాతో పాటు మా మమ్మీలు కూడా వచ్చారు తెలుసా? దట్స్ వెరీ నైస్. బట్ ఏంటి ముందే పకడ్బందీ ప్లాన్ తో మమ్మీలతో పాటు ఎందుకు ఇలా రావాలనుకున్నారు? అక్క, నీకు తెలీదా? ఈ రోజు మదర్స్ డే. మదర్స్ డే నిన్న కదా? కాదక్క, నిన్న మేమిద్దరం మనం కలుసుకోలేదు కదా, అందుకని ఈ రోజు సెలబ్రేట్ చేసుకుంటాం. ప్రతి 2వ ఆదివారం మే నెలలో మదర్స్ డే. సో ఆదివారం పూట మనం గోల్డ్ రష్ ద్వారా కలవలేం కాబట్టి ఇలా ప్లాన్ చేశారా? సూపర్. సో ఐ లైక్. బర్త్డే రోజు అందరికి సర్ప్రైజెస్ ఇష్టం. నాకు ఈ సర్ప్రైజ్ చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. మరి మీ అమ్మల్ని పిలవరే? పిలుస్తాం ఉండక్క. అమ్మా, 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 అమ్మా. సంగీతంలో సాపసా రాకపోతే ఏం లోట, సంతోషంలో హైలేసా అంటే ఏదో పొరపాట. అటెన్షన్ ఎవ్రీబడీ, సరదాగా చేయాలండి, ABCD చాలండి, anybody can dance అండి. మీ ముగ్గురికి అలాగే బోల్డ్ అంత మంది అమ్మలు అక్కడ ఉన్నారు. అందరికీ ప్రపంచ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు, బిలేటెడ్ విషెస్. బట్ ఈ రోజే కలుస్తున్నాం కాబట్టి ఈ రోజే మనం సెలబ్రేట్ చేసుకుందాం. సో వెల్కమ్ టు గోల్డ్ రష్. థాంక్యూ. వీళ్ళెవరు నాకు హ్యాపీ బర్త్డే చెప్పట్లే. హ్యాపీ బర్త్డే. మరి ఈ రకంగా ఈ రోజు గోల్డ్ రష్ లో మదర్స్ డే ప్లస్ నా బర్త్డే సందర్భంగా ఇలా రావడం, ఐ లవ్ సర్ప్రైజెస్ అండ్ ఎవ్రీ బర్త్డే కంటే ఇది మోస్ట్ ఇంపార్టెంట్లీ నాకు చాలా స్పెషల్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మరి గోల్డ్ రష్ లో మీరు నాకు బోల్డంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి అంతే. నేను మీకు బోల్డంత బంగారం ఇస్తాను. బర్త్డే నాదైనా పండగ మీకు. ఓకే, సో ఆ బంగారం గెలుచుకోవాలంటే ముందు నేను మీకు పెళ్లి పట్టు చీరలకు ప్రత్యేకమైన కళామందిర్ వారి తరఫు నుంచి బ్యూటిఫుల్ సారీస్ తో వెల్కమ్ చెప్పేస్తాను. బట్ యూజువలీ అది నేను చేస్తాను, కానీ ఈ రోజు మీ డార్లింగ్ డాటర్స్ చేస్తారు మీకోసం.
హ్యాపీ మదర్స్ డే మమ్మీ. హ్యాపీ మదర్స్ డే మమ్మీ. ఇచ్చేది నేను వీళ్ళకా కిస్లు సర్లే పెట్టండి. ఓకే థ్యాంక్ యూ సో మచ్. ఓకే సో సూపర్ వెల్కమ్ స్టెప్ వేసుకున్నాం కాబట్టి మనం పోడియం వైపు వెళ్తే మనం గేమ్ స్టార్ట్ చేసేద్దాం. అయ్యో రమ్మా మీకు వెల్కమ్ చెప్పడమే మర్చిపోయానే. హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కళామందిర్ గోల్డ్ రష్. నీ ఇల్లు బంగారం కాను పవర్డ్ బై విజయలక్ష్మి డియర్ మెనపగుళ్ళు వైభవ్ జ్యువెలర్స్ అండ్ ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్. ఓకే సో అందరికీ మరొకసారి హ్యాపీ మదర్స్ డే. థాంక్యూ. పోయిన వారం వీకెండ్ లక్ష్మి విన్నర్ ఎవరంటే కంగ్రాచులేషన్స్. అలాగే లాస్ట్ వీక్ ఇంట్లో కూర్చుని ఆడిన లక్ష్ములందరికీ గెలుచుకున్న వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. ట్రై చేసిన వాళ్ళందరికీ కూడా ట్రై అగైన్. మళ్ళీ నేను కంగ్రాట్స్ చెప్పడానికి రెడీగా ఉన్నాను. సో వెల్ డన్. ఈ రోజు మీ పిల్లల నోట్ ద్వారా నేను వినాలనుకున్నాను వాళ్ళకి అమ్మ అంటే ఏంటి. ఫస్ట్ ఐడ్ లైక్ టు ఆస్క్ సహృద, మీ మమ్మీ పేరేంటి? మహేశ్వరి. ఈ రోజు మదర్స్ డే కదా, అమ్మ నిన్ను కోప్పడిన సందర్భాలు ఏంటి? అప్పుడు నువ్వేం చేస్తావు? 10 minutes కోపడుతుంది అంతే. లైట్ తీసుకుంటావా? అవునా అండి, పట్టించుకోదు అసలు? అవును పట్టించుకోదు, అంటే మళ్ళీ నన్ను కూల్ చేయడానికి ట్రై చేస్తా ఉంటుంది. నేను కోప్పడ్డా కూడా నేనే కూల్ చేస్తా. నువ్వే గెలుస్తావు కదా, సిగ్గులేదు. నువ్వు తప్పైనా నువ్వే గెలుస్తావా? ఓకే నెక్స్ట్ ఆఫ్రీన్. హాయ్. హాయ్ అక్క. ఎలా ఉన్నావు? బాగున్నాను. సో ఆఫ్రీన్, అమ్మ అంటే నీకు ఎంత ఇష్టం? అండ్ అమ్మని ఎవరన్నా ఏమన్నా అంటే నువ్వేం చేస్తావు? మా మమ్మీ అంటే నాకు ఇష్టమని నేను మాటల్లో చెప్పలేను. మా మమ్మీ అంటే నాకు అంత ఇష్టం అసలు. ఎవరైనా మా మమ్మీని అంటే నేను వాళ్ళ మీద తిరగబడి అరుస్తాను. ఎవరైనా మా మమ్మీని అనడానికి అసలు వీల్లేదు. మా మమ్మీ ఏ తప్పు చెయ్యదు అసలు. అది అసలు అనడానికి వీలేదు. ఫస్ట్ అనే అంత అవకాశం మనం ఇవ్వకూడదు. సూపర్ సూపర్, వెరీ నైస్. ఇంక నెక్స్ట్ శ్రీనిధి. శ్రీనిధి మమ్మీ పేరు? కళ్యాణి. కళ్యాణి. హాయ్ కళ్యాణి గారు, బాగున్నారా? బాగున్నామండి. ఓకే సో శ్రీనిధి, అమ్మ అలిగినప్పుడు శ్రీనిధి నువ్వు ఏం చేస్తావు? అమ్మ ప్లీజ్ అమ్మ, నా బంగారు కొండ కదమ్మా, ప్లీజ్ అమ్మ, నా బంగారు కొండ కదమ్మా. వా డ్రామాలు బాగా అలవాటైపోయి ఓర్ దినేశాలు. కంగ్రాచులేషన్స్ టు ఆల్ 3 of you. ఇంత అద్భుతమైన టాలెంట్ ని మీరు కన్నారు, బోల్డ్ అంత ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నారు. సో సూపర్ కంగ్రాచులేషన్స్. థాంక్యూ. సో మరి ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేసేద్దామా? ఓకే. లెట్స్ స్టార్ట్ ద ఫస్ట్ రౌండ్. పాటకి ప్రాణం పల్లవి అయితే మరి చరణం దాని పాడి. పాటకు ప్రాణం పల్లవి అయితే పల్లవి అయితే. ముందుగా మహేశ్వరి గారు అండ్ సహృద మీ ఇద్దరి కోసం పల్లవి ఆన్ స్క్రీన్. అమ్మకి అమ్మయ్యానుగా, నడిపించిన మా నాన్నకే నాన్నయ్యానుగా. ఒకరిది కన్ను ఒకరిది చూపు, ఒకరిది తర్వాత? కన్ను ఒకరిది చూపు. ఫస్ట్ నుంచి పాడు మళ్ళీ ఒకసారి సహృద. కనిపించిన మా అమ్మకి అమ్మయ్యానుగా, నడిపించిన మా నాన్నకి నాన్నయ్యానుగా. ఒకరికి కన్ను ఒకరికి చూపు, ఒకరిది కలయిక కంటి చూపు, ఒకరిది లాస్ట్ దే ఒకరిది కొంచెం కన్ను డౌట్ గా ఒకరిది ఉంది. చూపు. నీలో ట్రై చేయి గుడ్ 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 యు ఒకరిది ట్రై. చూపు, అలా ట్రై చేస్తూనే వస్తుంది. ఒకరిది కన్ను ఒకరిది చూపు. ఒకటిగా ఆ, కలయిక ఒకరి కలిస్తే ఏమవుద్ది? రెండుగా. దాన్ని ఇంకో భాషలో రెండు. అంటే టైమ్ అప్. ఇరువురి కలయిక కంటి చూపు. ఐ థింక్ దట్ ఇస్ ఇట్. చూద్దామా రైట్ ఆన్సర్స్? మీరు మిస్ అయినది కూడా ఏంటో చూద్దామా? ఓకే. లెట్స్ సీ ద రైట్ ఆన్సర్స్. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. మీ 2 గ్రాముల బంగారం డ్రాప్ బాక్స్ లోకి వెళ్ళిపోతాయి. కానీ పాట ఒకసారి ప్లే చేస్తే మీరు ఇద్దరు డాన్స్ చేస్తుంటే చూడాలంది. ఓకే మ్యూజిక్. కనిపించిన మా అమ్మకే అమ్మయ్యానుగా, నడిపించిన మా నాన్నకే నాన్నయ్యానుగా. ఒకరిది కన్ను ఒకరిది చూపు, ఇరువురి కలయిక కంటి చూపు, ఒకరి
ఒకరిది మాట ఒకరిది భావం ఇరువురి కదలిక కదిపిన కథ ఇది ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తీయగా ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చే హాయిగా ఇది మనసుని తడిపిన క్షణము కదా నెక్స్ట్ ఆశా గారు అండ్ ఆఫ్రీన్ మీ ఇద్దరి కోసం పల్లవి ఆన్ స్క్రీన్ ప్లీజ్. అమ్మనే అయ్యాను రాని రాకతో కమ్మని కమ్మని నిండాలి కమ్మగా నిండాలి నీ కమ్మని మళ్ళీ ట్రై చేయండి, పాట అయితే కరెక్ట్. అమ్మనే అయ్యాను రాని రాకతో కమ్మని కమ్మని పలుకు కమ్మని కమ్మని ఆఫ్రీన్ ట్రై చేయి. నాకు ఈ సాంగ్ రాదు. ఓ జాబిలి కూనా ఓహో अरे उधर देखें सके इधर देखो बोलो उधर क्या भी देखो అయ్యాను రాని రాకతో కమ్మగా నువ్వే కమ్మని కమ్మని ప్రేమతో కమ్మని హాయి. హాయి నిండాలి కమ్మగా చిరునవ్వు నిండాలి పాట కమ్మనే మనకి మనసై నిండాలి. చాలా కష్టంగా ఉందమ్మా. ఎక్కడ వస్తే కష్టం, చాలా కష్టం. సో ఈ పాట ప్లే చేస్తాము. అమ్మని అయ్యాను రాని రాకతో ద లాస్ట్ టీమ్ రైట్ నౌ కళ్యాణి గారు అండ్ శ్రీనిధి, మీరిద్దరు మరి డ్రాప్ బాక్స్ కే ఇచ్చేస్తారా, మీరే ఉంచుకుంటారా? నేనే చూద్దాం. పల్లవి ఆన్ స్క్రీన్. దేవతలారా 100 దేవుళ్ళే కలిసొచ్చిన దేవులే కలిసి వచ్చిన అమ్మా 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 అంటే చూడలేదమ్మా ట్రై చేయండి, నేను హెల్ప్ చేశా. కొంటిచ్చు కలిసి వచ్చిన అమ్మా అంటే చూడలేదమ్మా బిచ్చగాడు సినిమాలోని పాట మీకు రిధం అర్థమైందిగా? పాడు శ్రీనిధి, నీకు తెలుసు, పాడు పాడు. అంత దేవులే కలిసి వచ్చిన అమ్మా అమ్మా అంటే చూడలేదమ్మా కోటి ఆశ గారికి ఈ పాట తెలుసు అనుకుంటా. తెలిసి పాడగట్లేదా? ఓకే, పాడండి. 100 దేవుళ్ళే కలిసొచ్చిన అమ్మా అమ్మా నిన్ను చూడలేదమ్మా. కోట్ల సంపదే అందించిన నువ్విచ్చే ప్రేమ దొరకదమ్మా నరంతమే ఎంతిచ్చిన నీ త్యాగాలనే మించిన. చూద్దామా రైట్ ఆన్సర్స్? సూపర్, అవే రైట్ ఆన్సర్స్. బట్ చెప్పాల్సిన వాళ్ళు చెప్పలేరు కాబట్టి 100 దేవుళ్ళే కలిసొచ్చిన అమ్మా నీలాగా చూడలేరు. లెట్స్ నౌ స్టార్ట్ ది సెకండ్ రౌండ్. నువ్వు నేను జంట, దీనికి క్యాప్షన్ లేదంట. మీతో ఈరోజు ఏం చేస్తున్నానంటే టేబుల్స్ చెప్పాలి. కాకపోతే ఒకవేళ సహృద నువ్వే గనక చిన్న పప్పి అయితే అప్పుడు నువ్వు టేబుల్స్ ఎలా చెప్తావు? కుక్క వంజ బో కుక్క టుజ బో బో కుక్క త్రిజ బో 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 కుక్క ఫోజ బో వాళ్ళు అన్నాను కదా, నేను ట్రై చేయాలా? కుక్క ఫోజ బో 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 బో, బో. కుక్క త్రిజ ఫైవ్. గోవిందా గోవిందా కొన్నాళ్ళే భూమిలో గో 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 కుక్క ఫైజ బో 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 బో. ఓకే, గుడ్ ట్రై. నెక్స్ట్ ఆఫ్రీన్, నువ్వే గనక కోడి అయితే ఎలా టేబుల్ చెప్తావు? కోడి 1 సార్ కుకుకూర్ కోడి 2 సార్ కుకుకూర్ కోడి 3 సార్ కుకుకూర్ కోడి 4 సార్ కుకుకూర్ కోడి 5 సార్ అబ్బా, నువ్వు కోయిలవని మిస్టేక్ అయ్యావు, నిన్ను కోడిగా పుట్టమన్నా నేను. సర్లే, ఓకే. నెక్స్ట్ శ్రీనిధి, నువ్వు పిల్లి వంజ మియావ్
పిల్లి 2 జా మియావ్ మియావ్. పిల్లి 3 జా మియావ్ మియావ్ మియావ్. పిల్లి 4 జా మియావ్ మియావ్, మియావ్ మియావ్. మియావ్. పిల్లి 5 జా మియావ్ 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 మియావ్. నయ్యావ్ నయ్యావ్. ఓకే సూపర్. అని ఒక్కళ్ళు కూడా ఒరిజినల్ యాన్యువల్ గా సౌండ్ చేయట్లేదు. ఒకసారి నన్ను అడగండి. ఒకసారి చేయక్క. వారిదేవుడా 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 వారిదేవదేవుడా. బా ఎన్ని సౌండ్స్ వస్తున్నాయి అనసూయ. చెప్పాను సూపర్. ఏదో ఫన్ కోసం అలా చేశాను. సూపర్ ఆన్సర్ అక్క. థ్యాంక్ యూ. మీరు కూడా డబుల్ సూపర్ అసలు. కానీ అలా అనాలంటే మీరు గేమ్ ఆడాలి. ఆల్ ది బెస్ట్ ఫర్ సహృద. కమ్. The night is still young. The night is still young. ఓపెన్. ఫోర్ వన్ నాన్న 4-1 నాని. A square, B square, A plus B whole square. Tom and Jerry wore a key, a time and I don't care. Yelka pilli meedake. Puvu mullu meedake. Uppu nippu meedake. A square, B square, A plus B whole square. Tom and Jerry wore a key, a time and I don't care. బేబీ ఏం జరిగింది? మమ్మీ కన్ఫ్యూజ్ చేసిందా? ఆయ్ ఓన్లే చూద్దాం ఏమాత్రం అయితే నువ్వు కరెక్ట్ గా పెట్టావో చూద్దాం. ఆ సిగ్నల్ కి ట్రాఫిక్ పెట్టావు, ఉల్టా పెట్టావు. బట్ ఓకే, రైట్ ఆన్సర్, రైట్ మ్యాచ్. ఒక్క రైట్ మ్యాచ్ అయినా 1 గ్రామ్ గోల్డ్. కంగ్రాచులేషన్స్, అకౌంట్ ఓపెన్ అయింది. ఓకే, ఆ తర్వాత చూద్దాం. పోలీస్ కి కాకి చొక్కా, రైట్ ఆన్సర్. ఆ తర్వాత లాఠీ కర్ర, రైట్ ఆన్సర్. హనుమాన్ కి జంక్షన్ పెట్టాలి, కానీ నువ్వు కేసరికి జంక్షన్ పెట్టావు. కేసరి అంటే అంజనీదేవి. అంజనీ పుత్ర, కేసరి పుత్ర, హనుమంతుడి మమ్మీ పేరు అనమాట. సో కేసరి, అంజని, ఆ రెండు మిస్ మ్యాచ్ అయిపోయాయి. ఆ రెండు కనుక పెట్టుంటే అసలు 3 గ్రామ్స్ వచ్చేసేవి. బట్ ఇప్పుడు 1 గ్రామ్ తో సరిపెట్టుకోవాలి. నీకు గ్రామ్ బంగారం, 2 గ్రాములు డ్రాప్. No problem. No problem. We started, no? Just move along, my crazy boy. Just move along, baby. Just move along. ఓకే, సో గుడ్ ట్రై సహృద. మీకు అర్థమైందిగా, ఆఫ్టర్ నెక్స్ట్ నువ్వే ఆడాలి. యూ అండర్స్టూడ్, నో? దా ఆడదాం. ఓపెన్. లష్కర్ పోరి చూడు నాయిలబ్బ బుగ్గ చూడు చిలక ముక్కు చూడు ముక్కెర మీదెరుపు చూడు ఎర్ర చీర చూడు బిర్రు రైగ సోపు చూడు అత్తరు సెంటు చూడు అత్తొచ్చిన దారి చూడు దిష్టై దాగుదాది బుక్కన సుక్కెట్టి చూడు లష్కర్ పోరి చూడు నాయిలబ్బ బుగ్గ చూడు చిలక ముక్కు చూడు ముక్కెర మీదెరుపు చూడు లష్కర్ పోరి చూడు నాయిలబ్బ బుగ్గ చూడు. సో రామాయణం వాల్మీకి ఆయనే రాశారు, రైట్ ఆన్సర్. ఫస్ట్ మ్యాచ్ రైట్ అంటే 1 గ్రామ్. కంగ్రాచులేషన్స్, మీకు కూడా అకౌంట్ ఓపెన్ అయిపోయిందా? Thank you, అక్క. నంబర్ 2 భగవద్గీత వ్యాసుడు పెట్టావు, కానీ అది కాదు. భగవద్గీత కృష్ణుడికి సంబంధించింది. కృష్ణుని ఉపదేశమే అదంతా భగవద్గీత, కాబట్టి దట్ ఈస్ రాంగ్ మ్యాచ్.
మహాభారతం వ్యాసుడు. మహాభారతం రాసింది వ్యాసుడు, రామాయణం రాసింది వాల్మీకి. సో అక్కడే రచయితలు. సో మహాభారతం నువ్వు పెట్టింది విల్లు దగ్గర అస్సలు మ్యాచ్ అవ్వదు. నంబర్ 4 రామ బాణం, రైట్ ఆన్సర్. 2 రైట్ మ్యాచెస్. హరి విల్లు అంటే రెయిన్బో. సో 2 రైట్ మ్యాచెస్ అంటే అప్ టు 3 1 గ్రామ్. సో నీకు 1 గ్రామే, తను 3 చేసి 1 గ్రామే, నీకు 2 చేసి 1 గ్రామే. బట్ నో ప్రాబ్లం, గుడ్ ట్రై. నీకు 1 గ్రామ్ గోల్డ్ అండ్ డ్రాప్ బాక్స్ కి 2 గ్రామ్స్ గోల్డ్ ఇచ్చేసే ముందు ఐ వాంట్ టు సీ యూ పర్ఫార్మ్. ఓకే, మ్యూజిక్. ఇంగ్లీషులోన దండ పెట్టదెప్పుడు తేట తెలుగులో మీకు వందనం. ఫేసు క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు నాకు ఇష్టమంట పసుపు సెందనం. సెల్లు నంబరే లేదు నాకు అసలే, డోరు నంబరే మీకు ఇస్తలే. సెంటు బాటిలే ముట్టనైన ముట్టలే, సన్న జాజులంటే సెట్టు మోజులే. ఏ స్టార్ హోటల్ బొట్టు పెట్టి పిలిచిన దవా దవా దావాకే బరువు తీస్తలే. డిస్కోలు పప్పలు డెమ్ము లైట్ గుట్టిన ఆమె తోపులోనే మేళమెడతలే. ఎందుకంటే నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్. నేను వాడే గాజులు కోకారైకల్ అన్ని ఓరమాసు లెక్కల. నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్. నేను వాడే గాజులు కోకారైకల్ అన్ని ఓరమాసు లెక్కల. నెక్స్ట్ ఇది ఆడే ముందు డ్రామా జూనియర్స్ ఇక్కడికి వచ్చాక అల్లరి హంగామా లేకపోతే ఎలా? పైగా నేను కూడా ఉన్నాను ఇక్కడ మీ జడ్జిని. సో డ్రామా జూనియర్స్లో చేసిన డ్రామా ఇక్కడ అంతకు మించి చేయాలి. ఏం చేస్తారో నాకు తెలియదు. ఐ షుడ్ లాఫ్ అవుట్ లౌడ్. ఓకే ఓకే ఓకే. ఎక్కడయ్యా బాబేడి? స్కూల్కి వెళ్ళండి. నేను చెప్తుంది మీ మనవడు బాబు గురించి కాదు, నీ గురించి బాబు. నేను హీరోని కదా, సెటప్ ఎవరు లేరా? నీకు ఈ వయసులో కర్రే సపోర్ట్, ఇంకేముంటుంది చెప్పు. ఇదిగో ఇది ఓల్డ్ ఏజ్ లవ్ స్టోరీ. దీన్ని నువ్వు టీనేజ్ లా చెప్పాలి, సరేనా? ఇంతకీ హీరోయిన్ ఏది? అతిలోక సుందరి తోలి చూపుకే ఇలా మత్తిపోయానే మరి ఉన్న ఒక ఊపిరి. అమ్మా రెడీనా? రెడీ. నువ్వు కూడా రెడీనా? రెడీ. ఓకే యాక్షన్. యాక్షన్ తలనొప్పి ఏదో ఉండాలి, అది తెప్పించుకున్న తలనొప్పి ఉంది. నేను చెప్పింది నీ తలనొప్పి మాత్రం గురించి కాదు. మరి ఇప్పుడు నువ్వు హీరోయిన్ కి ప్రియా ఐ లవ్ యూ అని చెప్పాలి, సరేనా? సరే ప్రియా. ఇంకోసారి చెప్పు. ప్రియా. ఇంకోసారి. ప్రియా. ఇంకోసారి. ఇలా చెప్పుకుంటా పోతే మన లవ్ ఓల్డేజ్ హోమ్ లోకి వెళ్ళేలా ఉంది. ఇదిగో మాస్టరు, ఈ ముసలాన్ని తీసేసి ఒక కొత్తగా యాంకర్కి వచ్చింది, ఆమెను పెట్టు, బాగుంటది. ఎవరది? అనసూయ. అనసూయ. అనసూయ గారితో ఆల్రెడీ మాట్లాడేశాం. ఇలాంటి ముసలోళ్ళతో నేను చెయ్యను అని చెప్పింది. మనకేంటి, నాకు కరాటే వచ్చు, డాన్స్ వచ్చు, అందుకే చెయ్యను అని చెప్పింది. ఒక నెల కోసం 100 టేకులు పట్టిద్ది. ఇంకా ఆవిడ నీతో ఎలా చేసి చెప్పు? అసలు నేను ఈ సినిమా చేయను. ప్యాకప్ ప్యాకప్ పడి. ముద్దడిగానే ఓకే ఆన్ ద స్పాట్ ఈ మాత్రం అసలు ఐ లవ్ యూ. ఇప్పుడు నెక్స్ట్ ఆడాల్సింది, ఆట ఆడవలసింది శ్రీనిధి. ఆల్ ద బెస్ట్ టు బోత్ ఆఫ్ యూ అండ్ ఓపెన్. అదన్నాడు ఇదన్నాడు ఆహా బళ్ళన్నాడు అబ్బో అబ్బో అనిపించాడక్క. అందం అంటే నీదన్నాడు, అందరికన్నా గ్రేట్ అన్నాడు, అమ్మో అమ్మో అర్పించాడక్క. ఆడాల ఈక్నెస్ పట్టేశాడే,
చూద్దామా? సో అన్నవరం పోర్ట్ అని పెట్టారు. అన్నవరం యాక్చువల్లీ తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. సో అది రాంగ్ మ్యాచ్, సారీ. నెక్స్ట్ కైకాల సత్యనారాయణ గారు, మీరు మంచం పెట్టారు. రాంగ్ అది కూడా. కాకినాడ కాజా, రైట్ ఆన్సర్. అమ్మయ్య, కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ మడత మంచం కదా. షిప్ తూర్పుగోదావరి, షిప్ పోర్ట్ లో ఉంటుందిగా. సో రైట్ ఆన్సర్స్ ఏంటంటే అన్నవరం తూర్పుగోదావరి జిల్లా, కైకాల సత్యనారాయణ గారు, కాకినాడ కాజా అదొక్కటి కరెక్ట్, మడత మంచం షిప్ పోర్ట్ లో ఉంటుంది. సో బట్ ఒక్కటి పెట్ట, నువ్వు మాత్రం కరెక్టే. నీకు అసలు 3కి 3 గ్రాములు కాదు, నేను నీకు ఈ రోజున్న 33 గ్రాములు ఇచ్చేయాలనిపిస్తుంది, కానీ మమ్మీ తప్పు పెట్టి ఇచ్చేసిందో. సో నీకోసం 1 గ్రామ్ గోల్డ్ అండ్ 2 గ్రామ్స్ డ్రాప్ బాక్స్ లో దాచేద్దాం. ఎవరికి వెళ్తుందో చూద్దాం. కంగ్రాచులేషన్స్. సో దీంతో మనం సెకండ్ రౌండ్ ఆట పూర్తి చేసేసుకున్నాము. ఇప్పుడు ఎవరి దగ్గర ఎంత బంగారం ఉందంటే థర్డ్ రౌండ్. చూడు, ఒకవైపే చూడు, ఆపి చూడాలనుకోకు, నీ వల్ల కాదు. చూడు, ఒకవైపే చూడు. ముందుగా మహేశ్వరి గారు అండ్ సహృద మీకోసం ఇమేజెస్ సిద్ధంగా ఉన్నాయి. మీరు సిద్ధమా? ఓకే. Okay, your time starts now. స్నేహ ఉల్లాల్, నాట్. Right answer? చాప్. సోనీ పాప్. Right answer? బాలసుబ్రహ్మణ్యం. Right answer? సిడి. Right answer? ఓకే, 4 అంటే 1 గ్రామ్ గోల్డ్ అప్ టు 4 నా. ఇంకొకటి 5 చెప్తే నేను 2 గ్రాములు ఇచ్చేసేదాన్ని. నేను చాలా ఈజీ, డబుల్ లక్కర్ మిస్ అయిపోయారంటే మీరు. అదనమాట. సో గ్రామ్ బంగారం మీకు, 3 గ్రాములు డ్రాప్ బాక్స్ లో. గుడ్ ట్రై. సారుదా అండ్ వాళ్ళ మమ్మీ మహేశ్వరి ఈ రౌండ్ లో గ్రామ బంగారం గెలుచుకున్నారు. ఎంతవరకు గెస్ట్ చేశారు మీరిద్దరు? ఆశ అండ్ ఆఫ్రీన్. ఆశ గారు నేను 10 గెస్ చేశాను. గెస్ట్ చేసావా? సూపర్. అసలు ఇప్పుడు కూడా ట్రై చేసి గెస్ట్ చేసి రావు కదా. కానీ మీకు టైం మేనేజ్మెంట్ అర్థం అవుతుంది అప్పుడు. ఓకే, రెడీయా? ఆల్ ది బెస్ట్. మీకోసం యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇది అంకిత. రైట్ ఆన్సర్. తర్వాత స్టీరింగ్. రైట్ ఆన్సర్. తర్వాత అభిషేక్ బచ్చన్ కాదు, ఇది గవర్నమెంట్ స్టిక్కర్, ఏదో గవర్నమెంట్. ఇది ఏదో పురుగు శోభన్ బాబు. రైట్ ఆన్సర్. తర్వాత సంజయ్ దత్. రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. తను వచ్చేసి శ్వేతా బసు. నో, మళ్ళీ ఇస్తాం ఆవిడ్ని. సో 6. అబ్బా, 6 ఇందాక ప్రాక్టీస్ లో కూడా 6, ఇప్పుడు కూడా 6. అంటే 2 గ్రాముల బంగారం. కంగ్రాచులేషన్. ఓకే, సో మొత్తానికి 2 గ్రాములు. అంటే అందరిలోకి ఇప్పుడు మీరు కొంచెం లీడ్ లో ఉన్నారు. బట్ కళ్యాణి గారు అండ్ శ్రీనిధి ఎలా ఆడతారో చూసిన తర్వాతే ఏమన్నా డిసైడ్ చేయొచ్చు. ఆల్ ది బెస్ట్. మీకోసం ఇమేజెస్ రెడీగా ఉన్నాయి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ప్రభాస్. ఒసేయ్. ఆర్తి అగర్వాల్. రైట్ ఆన్సర్. రూట్ బార్, సిగ్నల్ బార్. రాబిట్. రైట్ ఆన్సర్. చైన్. బ్యాట్. బ్యాట్కాక్. సయ్యా. ఓకే, 3. కళ్యాణి, ఎన్ని ఇంపార్టెంట్, ఐ మీన్ వెరీ ఈజీ. ఫస్ట్ మహేష్ బాబుని. ఇదే బాహుబలి ఆఫ్టర్ ఎఫెక్ట్స్. దిస్ ఇస్ బాహుబలి ఆఫ్టర్ ఎఫెక్ట్స్. నాకు నీకు ఎవరి ఇష్టం చెప్పు? శివుడు ఇష్టమా, బాహుబలి ఇష్టమా చెప్పు? శివుడు. అవునా? నాకు వాళ్ళ నాన్న ఇష్టం. మహేంద్ర బాహుబలి.
సో మొత్తానికి 4 అనుకున్న 1 గ్రామ్ గోల్డ్ మీకు, 3 గ్రామ్ డ్రాప్ బాక్స్. ఓకే, నెక్స్ట్ మనం ఈ రౌండ్ స్కోర్స్ ఎలా ఉన్నాయి, ఎవరు రాజుగారి గదికి వెళ్తున్నారు తెలుసుకునే ముందు డాన్స్ టైం. ఎవరు డాన్స్ చేస్తున్నారు ఇప్పుడు? ఎస్, శ్రీనిధి. రెచ్చగొట్టి చంపకబ్బాయా ఏమన్నాను అసలు? థ్యాంక్ యూ. ఇంకా బాగా చేస్తావే. దూరంగా అసలు వస్తున్నాడు. ఓకే, సో దీంతో మనం 3rd రౌండ్ ఆట పూర్తి చేసుకున్నాము. కానీ మొత్తం రౌండ్ ఎప్పుడు పూర్తి అవుతుందంటే ఎప్పుడైతే ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ వారి గోల్డెన్ స్టార్ టైటిల్ తో పాటు వాళ్ళు అందించే 1 గ్రామ్ గోల్డ్ గెలుచుకుంటారో అప్పుడు. సో అది గెలుచుకోవాలంటే మీరు చేయాల్సింది ఇక్కడ సహృదా, అఫ్రీన్ అండ్ శ్రీనిధి, మీరు మీ మమ్మీల హెల్ప్తో, మీ అమ్మల హెల్ప్తో ఇక్కడ కొన్ని ముగ్గురు టాప్ హీరోయిన్స్, ఇప్పుడున్న చలామణి అవుతున్న హీరోయిన్స్ బొమ్మలు ఉంటాయి. కాకపోతే అవి పీసెస్ ఉంటాయి వాళ్ళని మీరు ఎవరు తొందరగా ఆ బొమ్మని పూర్తి చేస్తారో, ప్యాచ్ చేసిస్తారో వాళ్ళకి ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ వాళ్ళ గోల్డెన్ స్టార్ టైటిల్తో పాటు గ్రామ్ బంగారం కూడా వస్తుంది. ఓకే, సో ఎవరు వస్తారో ఏమిటో చూద్దాం. ఎవరక్కడ? So all the best to all 3 teams and your time starts now. ఓకే, సో ఇక్కడ వరకు మీరు పెట్టగలిగారు, ఇక్కడ మిస్ప్లేస్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఓకే, ఇక్కడ వరకు కరెక్ట్, ఇది పోయింది. ఓకే, ఇక్కడ ఒకటి మిస్ప్లేస్ అయిపోయింది ఇది. ఓకే, సో పజల్ ముగ్గురు సరిగ్గా చేయలేకపోయారు. కాకపోతే ఫస్ట్ టీం 3 బాక్సులు మిస్ప్లేస్ చేశారు, సెకండ్ టీం 4 బాక్సులు మిస్ చేస్తే, థర్డ్ టీం ఓన్లీ 1. అది కూడా ఇలా తిరిగి పెట్టేస్తే అయిపోయేది. సో ఐ థింక్ ద విన్నర్స్ ఆర్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సహృదా అండ్ మహేశ్వరి గారు, మీరే ఇవాంటి ఎపిసోడ్ ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ వారి గోల్డెన్ స్టార్ టైటిల్ తో పాటు 1 గ్రామ్ గోల్డ్ కూడా గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్స్. ఇప్పుడు 3rd రౌండ్ పూర్తిగా మనం పూర్తి చేస్తున్నాం కాబట్టి రాజుగారి గదికి వెళ్లే వాళ్ళు ఎవరో తెలుసుకోవాలంటే ఈ రౌండ్ తర్వాత ఎవరి దగ్గర ఎంత బంగారం ఉందో చూసేద్దాం. అంటే రైట్ నౌ ఆఫ్రీన్ అండ్ ఆశ గారు, యు ఆర్ గోయింగ్ టు రాజుగారి గది. లెట్స్ నౌ స్టార్ట్ ద 4th అండ్ ద ఫైనల్ రౌండ్, రాజుగారి గది.
ఓకే, సో డ్రాప్ బాక్స్ లో 20 గ్రాముల బంగారం ఉంది. అండ్ ఆడుతున్న వారు ఆశా గారు అండ్ ఆఫ్రీన్. మీ దగ్గర ప్రస్తుతం 3 గ్రాముల బంగారం ఉంది. మీకు 2 ఛాన్సెస్ ఉన్నాయి. నేను ఏదో ఒక డోర్ వెనకాల రాజుగారి గదిలో ఈ డ్రాప్ బాక్స్ ని పెడతాను. మీరు కనుక ఫస్ట్ ఛాన్స్ లోనే ఆ కరెక్ట్ డోర్ నెంబర్ గెస్ట్ చేస్తే మీ దగ్గర ఉన్న 3 గ్రాముల బంగారంతో పాటు ఈ 20 గ్రాముల బంగారం జత కలిసి 23 గ్రాముల బంగారంతో మీ ఇంటిని బంగారం చేసుకుంటారు. ఒకవేళ అక్కడ మిస్ అయితే సెకండ్ ఛాన్స్ ఉంది. సెకండ్ ఛాన్స్ మీకు ఇస్తూ నేను 50% తీసేసుకుంటాను. అంటే 10 గ్రాముల బంగారానికి మీరు అప్పుడు సెకండ్ ఛాన్స్ ఆడాలి. ఆల్ ది బెస్ట్. అండ్ నేను వెళ్ళేసి నా పని చేసుకుంటా. సో డోర్ నెంబర్ 1 లేకపోతే 2 లేకపోతే 3 అనసూయ ఈ రోజు డ్రాప్ బాక్స్ లో 20 గ్రాముల బంగారం అంటే వన్ ఆఫ్ ద హైయెస్ట్ స్కోర్ అన్నమాట. డ్రాప్ బాక్స్ లో ఏ డోర్ వెనకాల పెట్టిందంటారు? అది తెలుసుకోవడానికి ఆశా గారు అండ్ ఆఫ్రిన్ గారు ఉన్నారు. సో ఇప్పటి వరకు మీరు టైం లిమిట్ తో ఆట ఆడారు. ఇప్పుడు ఎలాంటి టైం లిమిట్ లేదు కాబట్టి హ్యాపీగా మీకు కావాల్సిన టైం తీసుకోండి, ఆలోచించండి. బికాస్ నేనైతే మీరు ఫస్ట్ ఛాన్స్ లోనే కరెక్ట్ గెస్ చేయాలని కోరుకున్నాను. బికాస్ మొత్తం అమౌంట్ వచ్చేస్తుంది, అప్పుడు మొత్తం బంగారం వచ్చేస్తుంది. ఆల్ ది బెస్ట్, టేక్ యువర్ టైం. సో ఆశా గారు అండ్ ఆఫ్రీన్ ఏ డోర్ వెనకాల బంగారం ఉందనుకుంటున్నారు? 3, డోర్ నెంబర్ 3. ఆలోచించండి, పర్లేదు. నేను ఫ్రీజ్ అన్న తర్వాత మళ్ళీ ఇంకొక సెకండ్లు 2 సెకండ్లు ఉండవు. 3 ఓకే, సో ఫ్రీజ్ చేయమంటారా డోర్ నెంబర్ 3? షో, ప్లీజ్ ఫ్రీజ్ డోర్ నెంబర్ 3. ఓకే, డోర్ నెంబర్ 3 ఫ్రీజ్ చేస్తాము. అందులో ఉంటే అందులో ఉన్న 20 గ్రాముల బంగారం మీకు, అందులో లేదంటే డోర్ నెంబర్ 1 లేదా 2 అందులో ఉన్నట్టు అర్థం. కానీ అప్పుడు మీకు 10 గ్రాములు మాత్రమే వస్తాయి. ఇప్పుడు మార్చుకోవడం లేదు. డోర్ నెంబర్ 3 అయితే ఫ్రీజ్ చేస్తాను. మహేశ్వరి గారు, సరదా, మీరు ఏ డోర్ వెనకాల ఉందనుకుంటున్నారు? 1 ఓకే. అండ్ కళ్యాణి గారు అండ్ శ్రీనిధి 2 ఓకే. అందరూ ఒక్కొక్క డోర్ అనుకుంటున్నారు. ఆఫ్రీన్ అండ్ ఆశా గారు రాజు గారి గది ఆడుతున్నారు. మదర్స్ డే స్పెషల్. మదర్స్ తో డ్రామా జూనియర్స్ అలర్ట్ చేస్తున్నారు, చేశారు బోల్డ్ అంతా. ఆఖరి ఘట్టం వచ్చేసింది. సో ఇప్పుడు నేను డోర్ నెంబర్ 3 ఓపెన్ చేయబోతున్నాను. రెడీయా? ఇంకా ఎక్కువ టెన్షన్ పెట్టండి. ప్లీజ్ ఓపెన్ డోర్ నెంబర్ 3. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. ఈరబాగుడింటి కాడ ఈత కళ్ళు తాగుతుంటే బీరు లాంటి పిల్ల వచ్చి సూపుతోటి లాగుతుంటే 2 చెళ్ళు వేసుకున్న శ్రీదేవి లాగా ఉంటే రేగి పళ్ళు లాంటి కళ్ళు రారా అన్న మామ అంటే ఎర్రాని రైత రంగు ఎండ కన్న సుర్రుమంటే పచ్చాని కోక రంగు రచ్చ రచ్చ లేపుతుంటే ముంచికాయ లాంటి మూతి ముద్దుగాను తిప్పుతుంటే మైండ్లోని మాటలన్నీ సప్పకుండా చెప్పుతుంటే లిప్స్టిక్ పేదాల్లో ఇంగ్లీషు ముద్దులుంటే హిప్పులోన వంపునేమో నీళ్ళ బింది నింపుతుంటే కళ్ళాతో సోకులన్నీ వడకబెట్టి వంపుతుంటే కల్లో. మీరు 23 గ్రాముల బంగారంతో మీ ఇంటిని బంగారం చేసుకున్నారు. కంగ్రాచులేషన్స్. అక్క, ఈ రోజు మేమైతే బాగా ఎంజాయ్ చేసాం అండ్ సెలబ్రేట్ నేను చేసుకున్నాం. కూడా
ఈ రోజు నీ బర్త్డే కాబట్టి అవును కదా, మర్చిపోయాను సంగతి. నీకు ఒక స్పెషల్ ప్లాన్ చేసాము. అదేంటంటే ప్లాన్ చేస్తుంటావు, ఇవ్వకపోయింటే కాదక్క, నీకోసం ఒక కేక్ తెప్పించాము. కేకా? ఇంకా అందులోంచి బంగారం వేస్తుందేమో అనుకున్నా. కానీ కేక్ తెప్పిమంటావా అక్క? కేకా సెలబ్రేట్ చేసుకుందాం. yes why not. నేను చేయాల్సింది ఇప్పుడు థర్డ్ రౌండ్ ఎస్ఎంఎస్ విన్నర్ ఎవరు చూడాలి కదా. ఎవరంటే కంగ్రాచులేషన్స్. అండ్ అలాగే ఈ రోజు కూడా వీకెండ్ లక్ష్మికి నో బోని. చాలా తక్కువ సార్లు ఇలా జరుగుతుంది, బట్ ఈ మధ్య కొంచెం ఎక్కువ సార్లు జరుగుతుంది. బట్ నో ప్రాబ్లం, ఇంకా కమింగ్ ఎపిసోడ్స్ ఉన్నాయి. ఈ రోజు సోమవారం మాత్రమే, ఇంకా రేపు ఎల్లుండి. సో ఈ రోజుతో అలా స్టార్ట్ అయినా కానీ డోంట్ వరీ. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ కలుద్దాం రేపు. Until then, take care all of you. Bye bye. Thank you so much for being here on my birthday especially. Bye bye. See you tomorrow.